హలో ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ఆర్సీబీ ఐపీఎల్ 2025లో కప్పు కొట్టిన తర్వాత ర్యాలీ అయితే పెట్టారనమాట. ఆ ర్యాలీలో అయితే 11 మంది అయితే తొక్కిసలాటలో చనిపోయారు. అసలు తొక్కిసలాట ఎవరో ఊహించలేనిది. దీనికి కారణం ఏంటి అనేది ఎవరో చెప్పలేకపోతున్నారనమాట. ఇది నిర్వాహకుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం అధికారుల వైఫల్యమా, ప్రజల అవగాహన లేకపోవడమా, లేకపోతే ఈ మూడు కలిపా అనేది ఎవరు సమాధానం చెప్పలేని సంఘటన అయితే జరిగిందనమాట. సో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏంటంటే చనిపోయిన 11 మంది కుటుంబ సభ్యులకి మనిషికి 10 లక్షలు చొప్పున ఎస్కేర్షియా అయితే ప్రకటించారనమాట. చనిపోయిన వాళ్ళు 11 మంది గురించి మనం మాట్లాడుకుందాం. అందులో 5 అమ్మాయిలు, 6 అబ్బాయిలు అయితే ఉన్నారు. వీళ్ళ వయసు 30 సంవత్సరాలు మించి పైబడిన వాళ్ళైతే ఎవరూ లేరు. అందరూ యువతే అనమాట. యూతే ఇందులో చనిపోయారు. ఆర్సీబీ ఫ్యాన్స్ చేసిన హడావిడి వల్ల చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇక ఎప్పుడూ కూడా ఆర్సీబీ కప్పు కొట్టకూడదు, ఏ సంవత్సరం కూడా ఇంకా కప్పు కొట్టకూడదు అనేటట్టు అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చేశారనమాట. ఇన్ని సంవత్సరాలు కప్పు లేదు కప్పు లేదు కప్పు లేదు అని చెప్పి 18 సంవత్సరాల నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్, ఆర్సీబీ క్రికెట్ టీమే కానీ వెయిట్ చేసింది. కానీ 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టినా కూడా సెలబ్రేషన్స్ చేసుకోలేని పరిస్థితుల్లో అయితే ఆర్సీబీ క్రికెటర్లే కానీ మేనేజ్మెంటే కానీ ఉంది. అలాగే బెంగళూరు పోలీస్ కమిషనర్ కూడా ఈ విషయంలో అయితే సస్పెండ్ అయితే అయ్యారనమాట. అలాగే మనకి 11 మంది చనిపోయిన వ్యక్తుల వివరాలు అయితే మనకైతే తెలిసినవి. అబ్బాయి పేరు వచ్చి శివలింగ అనమాట. వయసు వచ్చి 17 సంవత్సరాలు. ఇతను వచ్చి రెసిడెంట్ వచ్చి హోనగిరి, యాదగిరి, కర్ణాటక పర్సన్ అనమాట. దాని తర్వాత వచ్చి చిన్మయి శెట్టి అమ్మాయి అనమాట, 19 సంవత్సరాలు. ఈమెది వచ్చి బెంగళూరే అనమాట, కర్ణాటక. నెక్స్ట్ వచ్చి పూర్ణచంద్ర, ఏజ్ వచ్చి 20 సంవత్సరాలు అనమాట. ఇతనిది వచ్చి రాయసముద్రం, కర్ణాటక. నెక్స్ట్ వచ్చి దివ్యాంశి, 14 సంవత్సరాలు అమ్మాయి. ఈమెది కూడా కర్ణాటక అనమాట. నెక్స్ట్ ప్రజ్వల్, ఇతనిది కూడా బెంగళూరు, కర్ణాటకే. దాని తర్వాత భూమిక్, 19 సంవత్సరాలు. ఇతనిది కూడా బెంగళూరు, కర్ణాటక. తర్వాత వచ్చి 27 సంవత్సరాలు కామిచ్చి పేరు, తిను అమ్మాయి. తినది తిరుపూరు, తమిళనాడు అనమాట. తమిళనాడు నుంచి వచ్చి మరి బెంగళూరులో జాబ్ చేస్తుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చి అమ్మాయి అక్షతాపాయ్, 26 సంవత్సరాలు, ఉత్తర కన్నడ, కర్ణాటక ఈమెది కూడా. తర్వాత వచ్చి సహానా అమ్మాయి, 23 సంవత్సరాలు, కొల్లారు, కర్ణాటక ఈమెది కూడా. నెక్స్ట్ మనోజ్ కుమార్, 20 సంవత్సరాలు, తుమ్కూరు, కర్ణాటక ఈ అబ్బాయి కూడా. లాస్ట్ పర్సన్ శర్వానా, 20 సంవత్సరాలు, కింద కూడా కర్ణాటక అనమాట. చనిపోయిన వాళ్ళందరూ 30 లోపోలే. మహా అయితే 27 సంవత్సరాలు ఒకరికి, 30 సంవత్సరాలు ఒకరికి, ఇద్దరే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా 19, 14, 20 యువతే చనిపోయారు అనమాట. సో ఆర్సీబీ ఫ్యాన్సే కానీ ఎవరైనా మీరు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు ఎక్కువ ఉన్న ప్రదేశానికి వెళ్ళకూడదు. వెళ్ళినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీరు ఇక నుంచైనా ఆలోచించి ఇలాంటి ర్యాలీలకే కానీ, కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ షో బెనిఫిట్ షోలో చూడాలని చెప్పి ఎగబడిపోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయి తప్పితే దీనివల్ల ఇంట్లో పేరెంట్సే కానీ, ఫ్యామిలీ పర్సన్సే కానీ బాధపడుతున్నారు. సో మీరు ఆలోచించుకొని ఒకసారి ఇలాంటి ర్యాలీలకే కానీ ఎక్కడికైనా వెళ్ళండి. దీనివల్ల మీ ప్రాణాలు పోతున్నాయి, ఇంట్లో వాళ్ళు జీవితాంతం మీ గురించి బాధపడతారు. అయ్యో అనవసరంగా అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండు అని. అసలు ఆర్సీబీ కప్పు కొట్టకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఇప్పుడు చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. అసలు కప్పు కొట్టకుండా ఆ శశాంక్ ఒక 2 బాల్స్ కనెక్ట్ అయి ఉంటే ఈ 11 మంది జీవితాలు వేరే విధంగా ఉండేవని నేనైతే అనుకుంటున్నా. ఆర్సీబీ ఫ్యాన్స్, కప్పు 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 ఈసాల నామదే, ఈసాల కప్పు నామదే, ఈసాల కప్పు నామదే అన్నారు. కప్పు కొట్టారు, 11 మందిని అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట.
అసలు ఆ ర్యాలీ అంతా పెట్టడం అనవసరం. చక్కగా లైవ్ టీవీ షో పెట్టుకొని లైవ్ ఇచ్చుకొని వాళ్ళ కప్పు సెలబ్రేషన్స్ చేసుకున్నా పోయేది. ఇంతమంది జనాల్ని ర్యాలీ అని చెప్పి వాళ్ళే ముందుగా ఈ టైంకి ర్యాలీ ఉంటుంది, ఈ టైంకి స్టేడియంలో కప్పు లిఫ్టింగ్ ఉంటుందని చెప్పి పబ్లిసిటీ చేసుకుంది వాళ్ళే. ఇప్పుడు దీన్ని ఎవరిని ప్రశ్నించాలో కూడా ఎవరికి తెలియదు అనమాట. అలాగైపోయింది పరిస్థితి ఇప్పుడు. సో జనాలు ఎవరైనా ఇలాంటి కొత్త సినిమా రిలీజ్ అప్పుడే కానీ జనాలు ఎక్కువ మంది ఉన్న ప్రదేశాల్లో కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత మనమే బాధపడాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు 11 మంది ఉన్నారు, కానీ ఇంజూరీ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు. సీరియస్ ఇంజూరీ అయిన వాళ్ళు అయితే 50 మంది ఉన్నారని చెప్తున్నారు. మరి చిన్న చిన్న ఇంజూరీ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో సో మనమైతే చూడాలి. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, అలాగే ఆర్సీబీ మార్కెటింగ్ మేనేజర్ సోహెల్ని కూడా అరెస్ట్ చేశారనమాట బెంగళూరు ఎయిర్పోర్ట్లో. తను ముంబై వెళ్ళిపోతున్నాడు అని చెప్పి తననైతే అరెస్ట్ చేశారు. అలాగే కోహ్లీ మరియు అనుష్క శర్మ ముంబై అయితే వెళ్ళిపోయారనమాట ఎయిర్పోర్ట్లో. కానీ వాళ్ళ ఫేస్లో నవ్వు అయితే లేదని చెప్పి మనకి వాళ్ళ కొన్ని సోషల్ మీడియాలో అయితే ఫొటోస్ అయితే హల్చల్ చేస్తున్నాయి. సో ఎవరైనా ఆలోచించి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, సంబరాలకు వెళ్ళినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. టైం ఎవరికి ఎప్పుడు ఎలా వచ్చుద్దో తెలీదు. వీళ్ళ 11 మందికి ఆర్సీబీ కప్పు కొట్టడం వల్ల వచ్చింది. సో మనం కూడా ఆలోచించి ప్రతి దాంట్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జయకృష్ణ.